పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో బహుజనులకు 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాసరి ఉషా స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని కోరుతూ గురువారం మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎదుట బీసీ మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి ఉషా మాట్లాడుతూ బీసీలందరూ తమ శక్తిని చాటే సమయం వచ్చింది అని, ఐక్యతను చాటి ఢిల్లీ వరకు రిజర్వేషన్ల నినాదాన్ని బలంగా వినిపించాలి అని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన ప్రాముఖ్యతను ఉషా ఉద్ఘాటించారు. బీసీ హక్కులను కాలరాసేందుకు ఎన్నికల టికెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలి అని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రభుత్వాలపై ఉద్యమం కాదని, బహుజనుల జీవన మనుగడ కోసం ఆరాటమని స్పష్టం చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని వర్గాలతో కలిపి కమిటీని నియమించినట్లు ఆమె తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నల్లవెల్లి శంకర్, జిల్లా మహిళా కన్వీనర్గా సిరవేన స్వప్న, జిల్లా కన్వీనర్లుగా సలేంద్ర కుమరయ్య యాదవ్, బోల్లం భూమేష్, గుడ్ల సమ్మయ్య, మీడియా ఇన్ఛార్జిగా అబ్దుల్ మాలిక్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 42% బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది. మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు 3 నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు మౌన దీక్ష చేయమని తెలియజేశారు. మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష. ఎంతోమంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి, కానీ ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరిశీలించుకున్నప్పుడు తెలిసేది. బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు? ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటుంది? తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు. కాబట్టి నేడు మనం ఏం చేద్దాం? అందరూ అంటారు మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక సినిమా తీసినప్పుడు ఒక హీరో ఉంటారు, ఒక విలన్ ఉంటారు. మరి బీసీ జేఏసీకి బీసీల 42% రిజర్వేషన్లకి విలన్ ఎవరున్నారు అడుగుతారు. ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు? దీని దృష్ట్యా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా. మన తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి జయలలిత అమ్మగారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళు నా విలన్ అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే. వీళ్ళే దానికి కారకులు, వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చూపెట్టలే. ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని, కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే మీతోటి పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు. బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీతోటి కూడా పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు 69% రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు. ఆ విధంగా పొత్తులతోటి వాళ్ళ నేడు తమిళనాడు రాష్ట్రానికి 69% రిజర్వేషన్లు తీసుకొని రాగలిగారు. మరి నేడు మనము కూడా అక్కడున్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని ఎట్లా అంటున్నామంటే నేడు అన్ని పార్టీలు కూడా మద్దతుగానే నిలుస్తున్నారు. ఎవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి. కానీ మన ఒత్తిడి సరిపోవట్లే. కాబట్టి నేడు చేయాల్సిన పోరాటం, రాజ్యాంగ పోరాటం ఏదైతే చేయాలో, ఏదైతే చట్టాల పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి? ఎట్లా అంటే గల్లీలనే. అందుకనే నేడు గల్లీలోకి ప్రతి ఒక్కరం